విశాఖ జిల్లా ఆనందపురం మండలం వెల్లంకిలో 80 కేజీల గంజాయితో పోలీసులకు 4 నిందితులు పట్టుబడ్డారు. గత రాత్రి కేసు నమోదు చేసి రిమాండ్కి తరలించారు. 3 పాత నిందితులుగా గుర్తించారు. మల్కాన్గిరి నుండి మహీంద్రా జీపులో 40 ప్యాకెట్లతో నిందితులు తీసుకుని వచ్చారు. గంజాయి తరలింపునకు ఉపయోగించిన వాహనమును సీజ్ చేసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిన్న సాయంత్రం ఆనందపురం పోలీస్ స్టేషన్ పరిధిలో గల వెల్లంకి గ్రామంలో అక్రమంగా మనకి ఏదైతే ఉందో గంజాయి తరలిస్తున్నాడనే సమాచారం మేరకు ఒక నమ్మకమైన సమాచారం వచ్చిందండి. దాని మేరకు మేము మా సిబ్బంది కలిపి లోకల్ రెవెన్యూ ఆఫీసర్స్తో వెళ్ళి రైడ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా 4 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామండి. 4 వ్యక్తులని విచారించాము. అందులో అవుట్ ఆఫ్ 4 మెంబర్స్ 3 మెంబర్స్ ఇదివరకు ఎన్డీపీఎస్ కేసులో ముద్దాయిలుగా ఉన్నారు. ఒక ముద్దాయి ఇదే ఏరియాలో అద్దెకి తీసుకొని ఉంటున్నాడు. దాంట్లో ఉన్న ఇంట్లోకి వాళ్ళ ఫ్యామిలీని పెట్టాడు. ఈయన మల్కాన్గిరి ఏరియా నుంచి దాదాపు 80 కేజీల్లో గంజాయిని 40 ప్యాకెట్లుగా ఏదైతే మన జీప్ ఉందో జీప్ కింద బానెట్లో కొంత పెట్టేసి తీసుకొని రావడం జరిగింది. తీసుకుని వచ్చి ఇంటి దగ్గర పెట్టాడు. మాకు సమాచారం వచ్చింది. వచ్చిన వెంటనే మేము అక్కడికి వెళ్ళడం జరిగింది. దాంట్లో భాగంగా కొన్ని వాళ్ళని అండ్ తీసుకొచ్చిన వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. 4 మనుషులు అదుపులోకి తీసుకున్నాము. వాళ్ళందరినీ కూడా ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్కి తరలించడం జరిగింది. ఏదైతే ఉందో మెయిన్ ముద్దాయిలు ఇంకా దొరకాల్సి ఉంది. వాళ్ళ గురించి కూడా టీం డిప్లాయ్ చేసాము. త్వరలోనే తీసుకొచ్చి వాళ్ళు కూడా ఇంకా మెయిన్ వ్యక్తి ప్రధాన నిందితుడు మల్కాన్గిరిలో ఉన్నాడని చెప్తున్నారు వీళ్ళ ఇంట్రాగేషన్లో. అది వెంటనే వారిని కూడా తీసుకురావడం కూడా ఏర్పాట్లు చేస్తాం. మన వెల్లంకి విలేజ్లో వాళ్ళ ఇంటి దగ్గర అదుపులోకి తీసుకున్నాము. వెహికల్లో గాంజా ఉంది, దాన్ని చెక్ చేసుకున్నాము, వశపరుచుకున్నాము. వీళ్ళు మల్కాన్గిరి నుంచి తీసుకొచ్చారు, మనకి వెల్లంకిలో పెట్టారు. ఇక్కడ నుంచి వాళ్ళు ఎక్కడ అమ్మదానికి అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నారు. లోవరాజు అనే వ్యక్తి కొనుక్కోవడానికి రెడీగా వచ్చారు. ఆ కొనుక్కున్న ఆయన కూడా మనం పికప్ చేయడం జరిగింది.